రామారావు గారు, ఇప్పుడు గతంలో 2014 నుంచి 19 మధ్య కేవలం 114 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి తెరాసాఫ్ట్కి ఏదో బ్లాక్లో ఉన్నటువంటి కంపెనీకి ముట్టజెప్పారు అనేటటువంటి దానిపై రాద్ధాంతం జరిగింది. సిఐడి ఎంక్వైరీ కూడా ఫైబర్ నెట్కి సంబంధించి ఎంక్వైరీ కూడా జరిగింది. మరి అప్పట్లో అంత పెద్ద ఎత్తున వైసీపీ దీనిపై పెద్ద ఇష్యూ అయింది. దీనికి సంబంధించి సిఐడి కేసులు కూడా నమోదు చేసింది. మరి ఇప్పుడు చూస్తే ఇదే అంశానికి సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా తక్కువ మంది సిబ్బంది, 114 మంది కరెక్ట్ సబ్జెక్ట్ 114 మంది మేబీ. మరి ఇంతమంది ఉన్నటువంటి సిబ్బంది ఇప్పుడు చూస్తే 1360 మంది సిబ్బందిని పెట్టారు. మరి దాదాపుగా గతంలో ఇచ్చినటువంటి ఫండ్ కూడా 3320 కోట్ల రూపాయల ఫండ్ ఉంది. మరి ఆ ఫండ్ కాస్త ఇప్పుడు 6800 కోట్ల రూపాయలకు ఫైబర్ నెట్ ఫండ్గా ఉంది. మరి దీనికి సంబంధించి కొంత అప్పు కూడా 1280 కోట్ల రూపాయల అప్పు కూడా దీనిలో ఇప్పుడు స్పష్టమవుతుంది. మరి ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. మరి జీవీ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలలో మీరు ఏకీభవిస్తారా, లేదంటే ఖండిస్తారా, లేకపోతే ఇవి జరిగాయి, ఇవి గత ప్రభుత్వం కూడా చేసింది కదా అని మీరు సమర్థిస్తారా? టీవీ వీక్షకులకు, యాజమాన్యానికి, మీకు మరియు ఛానల్ ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాలకు పరస్పర అవగాహనతో ముడిపడి చేస్తున్నటువంటి రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. జీవీ రెడ్డి గారు నేపథ్యం కాంగ్రెస్ పార్టీ నుండి అధికార ప్రతినిధిగా ఉండి సడన్ గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా తన ప్రస్థానం కొనసాగించి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తిగా నేను ప్రూవ్ చేస్తానండి. జీవీ రెడ్డి గారు ఒక రామ్ గోపాల్ వర్మ అంశం వచ్చేటప్పటికి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మ మీద కక్ష కట్టి కేసులు నమోదు చేయించాలనేటువంటి ఆలోచన విధానంతో పలు చోట్ల తమ కార్యకర్తల చేత, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల చేత కేసులు పెట్టించిన మాట వాస్తవం. మరి ఏదైనా ఒక సంస్థ స్థాపన జరిగినప్పుడు మొదట చిన్నగానే స్టార్ట్ అవుతుంది అనేది మనం అందరం కూడా జగమెరిగిన సత్యం. ఈ సంస్థను చంద్రబాబు నాయుడు గారు 2015 సంవత్సరంలో ఏదైతే ప్రారంభించి ఏపీ ఫైబర్ నెట్ ని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు తీసుకెళ్లిన తర్వాత పరిణామాలు కూడా మనం ఆలోచించాలండి. ఆ రోజు ఈ యొక్క ఆలోచన విధానం ప్రజా క్షేత్రంలో అయితే మంచిదే, కానీ చౌక ఇంటర్నెట్, టెలివిజన్ ఛానల్స్, అట్లాగే దానికి సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ కానీ ప్రభుత్వ సంస్థలకు కూడా వాళ్ళు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అట్లాగే ల్యాండ్ లైన్ కూడా ఇస్తామని చెప్పి సంస్థ ముఖ్య ఉద్దేశంగా చేసి 2017 సంవత్సరంలో దీన్ని ఆ రోజు రాష్ట్రపతి చేత ప్రారంభించారండి. మరి మొట్టమొదటి 114 మంది ఉద్యోగస్తులు ఉన్నారన్నారే, వాళ్ళని ఏ విధంగా నియామకం చేశారో, తర్వాత ఈ సంస్థ అభివృద్ధి కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే ఉద్దేశంతో నియామకం చేసి ఈ సంస్థను అభివృద్ధి పరచాలని ముందుకు పోతుంటే మరి 114 మంది ఉద్యోగులతోటే కొనసాగించాలనేటటువంటి ఆ యొక్క వితండవాదాన్ని మాత్రం నేను ఖండిస్తున్నానండి. మరి చూస్తా ఉన్నాం, బడ్జెట్ కూడా తిరుగుతా ఉంది. మరి పోటీ ప్రపంచంలో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కలెక్షన్లో 10 లక్షల దాకా ఉన్నాయి, తర్వాత తగ్గినాయి అంటే ఈ యొక్క పోటీ ప్రపంచం వచ్చేసింది. ఏది ఈ యొక్క కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. జియో కానీ, ఒకవైపున ఎయిర్టెల్ కానీ, ఇవన్నీ కూడా మరలా ఈ యొక్క ఛానల్స్ కానీ, ఈ యొక్క ఫైబర్ కేబుల్ కూడా వేసి తమ సేవలను ప్రైవేట్ రంగంలో కూడా విస్తరిస్తున్నటువంటి పోటీని కూడా తట్టుకునే విధంగా ఏదైతే సిబ్బంది నియమించుకున్నారో దాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు నియమించారని ఆపాదించడం సబబు కాదు. అయితే ఎక్కడో చోట వ్యవస్థలో ఎవరొకరు చిన్న లోపాలు చేసినటువంటి అంశాన్ని తీసుకొని ఇవన్నీ కూడా సర్వసాధారణంగా నిర్దేశించుకున్నారు. ఇది నాటి ప్రభుత్వంలో లక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు లక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా ప్రస్తావిస్తుంది ఏంటంటే అవకతవకలు జరిగాయి. ఆ అవకతవకల మీద మనం మాట్లాడదాం. అవకతవకలు అంటే 410 మంది ఉద్యోగుల్ని టెర్మినేట్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధమైపోయింది. కనీసం వారికి ఏంటంటే ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా లేవు. మరి ఎవరిని తీసుకున్నట్టు, ఎవరికి జీతాలు ఇస్తున్నట్టు, శాలరీస్ కూడా చూస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 40 లక్షల జీతాలు ఈ రోజున కోట్ల రూపాయలకి వెళ్ళిపోయి, 1 కోటి రూపాయలకు పైగా నెలకి జీతాలు చెల్లించుకునేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది. అంతేకాకుండా కొన్ని ఇంకా రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఎంప్లాయీస్ని తొలగించేటువంటి అంశం మీద మనం మాట్లాడదాం.
ఇక్కడ ఒక చోటే కాదండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి శాఖలో కూడా, ప్రతి రంగంలో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నియామకాలు చేపట్టినటువంటి వాళ్ళ తొలగించాలి. రేషన్ షాపుల దగ్గర నుంచి, ఎంజీఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు సిబ్బంది దగ్గర నుంచి, డ్వాక్రా మహిళలకు సంబంధించిన విలేజ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అందరిని కూడా తొలగించి తమ అన్యాయాలు పెట్టుకోవాలి. అట్లాగే వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో కానీ, అట్లాగే రూరల్ వాటర్ సప్లైలో ఆ యొక్క వాటర్ ని ఏదైతే క్రమబద్ధీకరించేటటువంటి కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని మొత్తాన్ని కూడా, అట్లాగే విద్యుత్ రంగంలో కూడా ఏదైతే సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా తొలగించి మా ప్రభుత్వం వచ్చింది మా మనుషుల్ని పెట్టుకోవాలనేటువంటి విధ్వంస రచన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మాట వాస్తవం. దీనికి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. మరి అదే కోవలో ఇక్కడ కూడా భారీగా 1360 మంది ఉద్యోగుల్లో మొట్టమొదటిగా 410 మందిని తొలగించాలి, అలా తొలగించాలనేటువంటి ఆలోచన విధానం, కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏదైతే ఎలాబరేటెడ్ గా వైసీపీ తీసుకున్నటువంటి పారదర్శక విధానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కాలనేటువంటి ఆలోచన తప్ప మరొకట్లేదు. వాలంటీర్ వ్యవస్థను సమర్థించినటువంటి మీరు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదని, దిశ చట్టం ద్వారా ఎన్నో మహిళలకు ఎంతో సపోర్టివ్ ఉన్నటువంటి దానికి చట్టబద్ధత లేదని చెప్పి దాని పేరు మార్చేటటువంటి ఇప్పుడే 410 మంది కాదండి, ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి కూడా ఆగస్టుకు ముందే, ఆగస్టు నెలలో తలుపులు తీశారు. ఫైబర్ నెట్ విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయం తలుపులు తీసింది ఆగస్టులో. అంతకుముందు దాదాపుగా 62 రోజుల పాటు జరిగిన విచారణ తర్వాత తలుపులు తీశారు. విజిలెన్స్కి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మరొక సాఫ్ట్వేర్ సంస్థకు, ప్రస్తుతానికి గనుల వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అంశాలను ఏదైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి ఒక స్కానర్ సంస్థగా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థకు కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ వ్యవహారాలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఏదైతే రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో 110 మంది ఎంప్లాయీస్ని వైసీపీ ప్రభుత్వమే తీసేసి, మా వైసీపీకి సంబంధించిన అధికారులు అప్పట్లో నియమితులైనటువంటి ఎండీలు కానీ వీరు తొలగించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు పాలనాపరమైనటువంటి చర్యల్లో ఏ ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటే దాన్ని హర్షించాలి కదా మనం. ఇప్పుడు విచారణ సిఐడి ఏదైతే ఎంక్వైరీ విజిలెన్స్ విచారణ అని జీవీ రెడ్డి గారు చెప్తున్నారో, జీవీ రెడ్డి గారు చెప్పేటటువంటి విచారణ ఎప్పటి నుంచి, కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకే జరపాల్సినటువంటి అవసరం ఏముంటుందండి? సంస్థ స్థాపించింది 2015. ఆ యొక్క కార్యక్రమాలు ఏదైతే ఛానల్స్ కానీ ప్రారంభించింది 2017. మరి ఈ మధ్యలో తమ అన్యాయానికి ఎన్నో కాంట్రాక్ట్ పనులు సిబ్బందిని కూడా నియమిస్తున్నారు కదా. కోట్లాది రూపాయలు ఈ యొక్క టేబుల్ వేసేటటువంటి దాంట్లో కాంట్రాక్టులు అందరూ కూడా అదో చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి శ్రీనివాస్ చౌదరి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ టీవీ రావు గారు. సార్